దేవుడు అంటున్నాడు, ఎండిపోయిన నీ ఆత్మీయ జీవితం మీద నేను నిన్ను మరలా సిద్ధపరిచి నిన్ను మరలా రూపించి నా పరిశుద్ధాత్మ అనే ఊపిరి నీ మీద మరలా విడుస్తాను. నా పరిశుద్ధాత్మ అనే ఊపిరి నీ మీద మరలా విడుస్తాను. ఇక జాగ్రత్త పడు, ఇక సిద్ధపడు. నూతన శక్తి నీ మీద, నూతన బలము నీ మీదికి, నూతన ప్రభావం మరలా నీ మీదికి నేను పంపుతున్నాను. స్వీకరించు, విశ్వసించు. భయపడవద్దు, కృంగిపోవద్దు, శత్రువుకి లొంగవద్దు. నేనున్నానుగా. నిన్నింకా సారి మీద నుంచి విసిరేలా, విసుగు పుట్టించావు, కోపం వచ్చింది, చాలాసార్లు వచ్చింది. కానీ ఇంకా నిన్ను సారి మీద నుంచి విసిరేలా. అంత తొందరగా విసిరేస్తే ఇంకా నాకు నీకు తేడా ఏముంది? విసరను. నీకు మరలా నేను అవకాశం ఇస్తున్నాను. మరలా నిన్ను సిద్ధపరచడానికి మళ్ళా నా చేతులతో పని మొదలు పెడుతున్నాను. నేను అనుకున్న పాత్రగా నిన్ను రూపుదిద్దునట్లు నేను మరలా నీ మీద పని మొదలు పెడుతున్నాను. విధేయత చూపు. శ్రేష్టమైన పాత్రగా చూడాలనుకుంటున్నాను. నేను వాడుకోవటానికి అనువైన యోగ్యమైన పాత్రగా నిన్ను రూపించాలనుకుంటున్నాను. యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నీ ఉండినట్లు నిన్ను సిద్ధపరచ కోరుతున్నాను. నేనే అంటున్నాను నీతో ఈ మాట. ఇక సిద్ధపడు. గతం గతః, పోనీ గడిచిపోయినది పోనీ, అయిపోయింది. ఇక ఇప్పుడు మరలా క్రొత్తగా నీ ఆత్మీయ జీవితం ప్రారంభించు. మరలా నూతనంగా మొదలుపెట్టు. బల సూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. బల సూచకమైన మందసమానికై, బల సూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆయన మనుగడయే మరువనుకు తిరిగేనా. మరో మలుపు తీసుకోబోతుంది నీ లైఫ్, మరో టర్నింగ్ తీసుకోబోతుంది నీ జీవితం. నీకు తెలియదు, ఇది జరగబోతుంది. నువ్వు అనుభవిస్తావు. నీ జీవితం ఒక మలుపు తీసుకునే సమయం ఆసన్నమైంది. నీ పరిచర్య ఒక మలుపు తీసుకునే సమయము. ఓ, నీ కుటుంబంలో దేవుడు ఒక టర్నింగ్ తీసుకోబోతున్న టైం. ఓ, నీ ఆత్మీయ జీవితంలో ఒక మలుపు తీసుకోబోతున్న సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మనుగడ మరో మలుపు తిరగబోతుంది. ఒక నూతనమైన మలుపు, ఒక నూతనమైన క్రియ నా దేవుడు నీ ఎడల జరిగించబోతున్నాడు. ఎండిపోయిన ఎముకలారా, సజీవ సైన్యమా, నా దేవుని మాటలు బట్టి మీరు సజీవ సైన్యం అవుతారు. హల్లెలూయా. హృదయ
ఉదయించెను నీ కృపనాయదలో చెదరిన మనసే నూతనమాయన. ప్రియులారా, శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ చేత నీది జరుగునని జకర్యా గ్రంథంలో దేవుడు ప్రవచింపజేసినట్టు మన సొంత శక్తి చేత, మన సొంత భక్తి చేత, బలము చేత కాదు, కానీ దేవుడు తన ఆత్మను పంపి ఈ కార్యాలన్నీ జరిగించబోతున్నాడు. ఆ ఆత్మనే ఈరోజు నీ మీదికి పంపాడు. ఆ ఊపిరి ఈరోజు నీ మీద విడవబడింది. ఇంకా ఆయన చేసే కార్యాన్ని నువ్వు త్వరలోనే చూస్తావు. ఆయన వాక్కు నువ్వు గైకొని నిజంగా విశ్వసించినట్లయితే, సందేహించకుండా ఆయన ఏమంటున్నాడో నువ్వు అది నమ్మగలిగితే, ఆయన చెప్తున్నాడు, మనుషుల మాటలు ఇప్పటిదాకా విన్నావు కదా, వదిలేసాయి. మనుషులు ఎన్ని పలికినా నీలో ఏ కదలిక రాదు, ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి లేదు. కానీ నేను పలికినది నువ్వు ఆలకించినప్పుడు నీలో కదలిక ప్రారంభమైంది. నా ఆత్మ ద్వారా జరిగింది. దేవుడు ఆదాము నిర్మించినప్పుడు మంటిని తీసుకొని చక్కగా బొమ్మను తయారు చేశాడు. ముక్కిచ్చాడు, చెవులిచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, వేళ్ళు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అన్నీ రెడీ అయిన ఆదాము ఒక శవం కంత రెడీ చేసిన తర్వాత వాని నాసికారంధ్రములలో దేవుడు జీవ వాయువును ఊదగా 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 నరుడు జీవాత్మాయను. అప్పటిదాకా మట్టి బొమ్మ అన్ని రూపించబడిన ఒక శవం ఆ జీవవాయువును ఊదినప్పుడు ఒక వ్యక్తి, సజీవుడు, తిరిగి బ్రతికినటువంటి సజీవుడు, ఒక వ్యక్తి దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాడు. ఊపిరి విడిచినప్పుడు ఆదాము లైన్లోకి వచ్చేశాడు. ఎండిపోయిన ఎముకలన్నిటినీ సమకూర్చి అన్ని చేసి ఆయన ఊపిరి వదలమని జీవాత్మకు సెలవిచ్చినప్పుడు అప్పుడు అవి సైన్యం. యేసుప్రభు తన శిష్యుల మీద ఊది అనుంది. ఆయన వారి మీద పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ఆ తర్వాత ఖచ్చితంగా అది వాళ్ళలో జరిగింది. అంతవరకు స్థిరం లేనోళ్ళు, చంచలులు, గొడవల మనుషులు, అస్థిరులుగా ఉన్నాళ్ళు, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని జీవాన్ని పొందుకొని దేవుని కొరకు ఒక వెలిగే నక్షత్రాలు అయ్యారు. వచ్చింది దేవుని జీవాత్మ, పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ ఈరోజు మన మీదకి పంపడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆ ఆత్మను మన మీదకి పంపడానికి, మనలో నింపడానికి ఇష్టపడ్డాడు. మీలో ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. కాబట్టి విశ్వసించిన వారందరూ స్వతంత్రించుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు, లైవ్లో వీక్షించే వాళ్ళందరికీ కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది. మీరు దేవుని వాక్కు విని ఆయన ఏమంటున్నాడో మీరు గైకోనట్టయితే తప్పకుండా మీరు స్వతంత్రించుకుంటారు. ఇది ఖాయం.